రండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడొచ్చు, మీకు కాల్ కలిసింది. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. నా పేరు నాగకృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1982 82 08 చెప్పండి. 17 తారీఖు అండి. 17వ తారీఖు 8వ నెల 82 సంవత్సరం. అవునండి, 1980. టైం చెప్పండి. నా పేరు నాగపుష్ప అండి. టైం చెప్పండి, ఎప్పుడు పుట్టారు, ఎన్ని గంటలకు? 18:15 8:15 నిమిషాలకండి ఉదయం. 8:15 నిమిషాలకు ఉదయం పుట్టారు. ఏ ఊర్లో పుట్టారు? వైజాగ్ అండి, విశాఖపట్నం. ఏం అడగాలనుకుంటున్నారు? గురువు గారిని అడగండి, మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. నా పేరు నాగపుష్ప. అంటే ఈ మధ్య ఏంటో నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏది చేద్దామన్నా ఆగిపోతున్నాయి ప్రాబ్లమ్స్ ఇంట్లో. ఇక్కడ మీ జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదమ్మా. ఈ సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం వలన మనం ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ఒక స్థాయిలో వెళ్ళి ఆగిపోతుంది. అది అక్కడి నుంచి ముందుకు కదలదు. సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ఇబ్బందే ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి మనకు ఉండేటువంటి అవకాశాలు కూడా అవి మంచి అవకాశాలు కూడా అవి రాకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు బుధ మహాదశ జరుగుతుంది. ఈ బుధుడు వృత్తి స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ బుధ మహాదశ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అందులో శని మంచి దశాంతర దశలు జరుగుతున్నప్పటికీ ఈ సర్పదోషం ఒకటి, ఆ వృత్తి స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నందువలన రాహుకేతులతో పూజతో పాటుగా హనుమాన్ చాలీసా చదువుకోవటం దానివల్ల మీకు మంచి రెమెడీ దొరుకుతుంది. అందులో కూడా మీది పునర్వసు నక్షత్రం కాబట్టి తప్పకుండా హనుమంతుడిని గురువుగా తలచి చక్కగా మీరు సేవించినట్లయితే మీకు మంచి ఫలితం దొరుకుతుంది. మరొక కాల్ ఉన్నారండి, ప్రసన్న గారు కైకలూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. 4/7/2001 అండి. బాబు మా బాబు. టైం చెప్పండి. టైం తెల్లవారుజాము 4:26 నిమిషాలండి. 4:26 నిమిషాలకు. ఏ ఊర్లో పుట్టారండి? తడేతలగూడెం అండి. గురువుగారిని ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. రాశి నక్షత్రం బాబు గురించి చెప్తారండి. మీ అబ్బాయి నక్షత్రం వచ్చేసమ్మా ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, వృచ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ఇక్కడ జన్మజాతకంలో మంచి యోగాలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు రవితో కూడా ఉన్నందువలన కొద్దిగా వాక్ సంబంధమైనటువంటి దోషం ఉండేదానికి, లేదా నేత్ర సంబంధమైన ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనమాట, త్రూట్ ఐ ఇయర్ చెవికి సంబంధించి, కన్ను సంబంధించి, అలాగే గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వచ్చేదానికి అవకాశం ఉంటుంది తప్ప మిగతావన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మాతృస్థానాధిపతి అయినటువంటి రవి రాహుతో కూడా ఉన్నందువలన విద్యలో కానీ లేదా అమ్మతో కానీ, అంటే అమ్మకు కానీ ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తూ దుర్గామాతను ఆరాధన చేస్తే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి, విమల గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి విమల గారు, చెప్పండి. మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 జూలై 20 అండి. జూలై 20 91వ సంవత్సరం. 99 అండి. 99. టైం చెప్పండి. జూలై 20. టైం రాత్రి 8:20 అండి. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు అండి. గుంటూరు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ విద్య గురించి అండి. ఈ పాప విద్యాస్థానంలో శని నీచంలో ఉన్నాడమ్మా, ధన కుటుంబాధిపతి అని. అయితే గురువు కూడా ఉన్నాడు కాబట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే 7.5 సంవత్సరం శనిలో ఉంది. చిత్తా నక్షత్రం 4వ పాదం అవ్వటం వలన శని విద్యాస్థానంలో ఉన్నందువలన స్వల్పమైనటువంటి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది. అందులో రాహు మహాదశ కూడా జరుగుతూ ఉండటం దీనికి గల కారణం. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రేపు ఇప్పుడు సైకలాజికల్గా విద్య వలన సరిగా చదవట్లేదనో లేకపోతే ఇంకొక రకంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. గురువు ఉన్నాడు, గురువు యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. నెక్స్ట్ జూలై వరకు కూడా ఈ జాతకంలో అంత పెద్ద ఇంప్లిమెంట్ లేదు విద్యా సంబంధంగా. కొంత బాగా చదివేవాడైనా ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది ఈ పాప జాతకంలో.
కాబట్టి ఈ 7.5 సంవత్సరం శని ప్రభావం కూడా ఉన్నది కాబట్టి శని విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు చంద్రమంగళ యోగంలో ఉన్నప్పటికీ విద్యాస్థానాధిపతి అయి వృత్తి స్థానంలో చక్కగా కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ శనిని ఆరాధన చేసుకోవటం లేదా కాలభైరవ దర్శనాన్ని చేయటం వల్ల, అంటే గుడిలో కాలభైరవ స్వామి ఉంటాడు, అడగండి ఎక్కడైనా సరే దుర్గాలయంలో కానీ శివాలయంలో కానీ వెళ్ళినప్పుడు కాలభైరవుడు ఉన్నాడు అడిగి అక్కడ స్వామివారిని దీపం పెట్టి సేవించడం ద్వారా కూడా ఈ విద్యా సంబంధమైనటువంటి శని దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, గన్నవరం నుంచి సామ్రాజ్ఞి గారు. హలో, నమస్తే అండి. పాపదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 4 చెప్పండి. 1989. టైం చెప్పండి. సాయంత్రం 4:15 ఏ ఊర్లో పుట్టారండి? విజయవాడ అండి. ఏం అడగాలనుకుంటున్నారు గురువు గారిని? కర్కాటక లగ్నం, మకర రాశి ఇది. మరి మా పాప MBA చేస్తుందండి, ఎప్పుడు నుండి అవకాశం ఉంటుందో అడుగుతానికనండి. తనకి భాగ్యరాశిలో గురువు ఎప్పుడు నుండి వస్తాడు అది కూడా చెప్తారు. ఇక్కడమ్మా మీ పాప జాతకంలో మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, మీకు నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి మీరు మళ్ళీ నన్ను అడుగుతున్నారు, వాళ్ళని వింటూ ఉంటారు. మళ్ళా మీరు చెయ్యొద్దు దయచేసి. మీకు అంత నమ్మకం ఉంటే మీరు పర్సనల్గా చెప్పించుకోండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ కుదరదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా నేను అవకాశం ఇవ్వాలి. మీరు ఇప్పుడు నాకు తెలిసి ఈ షోకి 3-4 సార్లు చేశారు, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఈ జాతకంలో ఏదన్నా మీరు డీప్గా తెలుసుకోవాలంటే మీరు పర్సనల్గా ఫోన్ చేసి నా ఫీజు తెలుసుకొని అది మీ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ లైన్లు కలవలేదని చెప్పి నాకు ఫోన్లు చేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి మీకు ఒకసారి కలిసినప్పుడు అందరితో సంతృప్తి పడండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. మరొక కాల్ ఉన్నారండి, కావలి నుంచి వెంకట నరసయ్య గారు. నమస్తే అండి నరసయ్య గారు, మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే సార్, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం సార్. 28/10/1996 సార్. 28 ఉదయం 7:20 సార్. ఒకసారి నరసయ్య గారు 28/10 20/10/1996. 20/10/96. 20/10/1996 సార్. ఎన్ని గంటలకి? ఉదయం 7:20 సార్. ఏ ఊర్లో పుట్టాడు మీ మనోడు? సార్. కావాలి, రైట్. ఇక్కడ మీ మనోడి జాతకరీత్యా మీ వాడిది మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. ఇక్కడ జాతకంలో మంచి జాతకమే, జాతకంలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ పరివర్తన యోగం ఉన్నటువంటి జాతకంలో గురువు స్వస్థానంలోను అలాగే బుధుడు స్వస్థానంలోను, లగ్నంలో రవి నీచ స్థితి పడిపోయి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. దీనివలన ఇప్పుడు ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు బుధునితో కూడా చేరి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కన్యారాశి అది రాహుకి మంచి స్థానమే కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా రాహుకి మిత్రుడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు జరిగే దశాంతర దశలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ప్రతిరోజు సూర్య నమస్కారము అలాగే ఆదిత్య హృదయం ఉంటుంది, దాన్ని ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. దానివలన అతనికి చాలా మంచిగా లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, దుర్గ గారు కాకినాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి దుర్గ గారు, చెప్పండి. నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/2/1960 అండి. టైం చెప్పండి. రాత్రి తెల్లవారుజామునే 3:30 అండి. 3:30 ఈస్ట్ గోదావరి జిల్లా అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. మా వారికి గృహయోగం ఉందో లేదో చెప్తారని, నెక్స్ట్ ఆయన ఏ పని తలపెట్టినా ఏ శుభకార్యం కూడా జరగటం లేదండి. ఈయన జాతకంలో వచ్చేమా చంద్రుడు అష్టమంలో ఉన్నాడు, ధనుర్లగ్నం, రాశి కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 2వ పాదం. ఇక్కడ శుక్రమహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఇక్కడ జాతకరీత్యా రవి దశ వస్తుంది. ఈ రవి భాగ్యాధిపతి అయి ధనస్థానంలో ఉన్నందువలన ఈ రవి మహాదశ వచ్చే ఆగస్టు 2017-25 తర్వాత వస్తుంది. అక్కడి నుంచి ఆయన జాతకంలో అన్ని శుభకరమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. కాబట్టి అంతవరకు కూడా వేచి ఉండవలసిందే. కాకపోతే
లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కమలాలు కానీ దొరికితే, అంటే కలువు పూలు కానీ అలాగే తామర పూలు కానీ దొరికితే తప్పకుండా వాటిని తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి ఆశీర్వాదం చేయించుకోమనండి. దానివలన తప్పకుండా వచ్చే రవి దశ ఈయనకి యోగవంతంగా ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, వెంకట్ కిషోర్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి వెంకట్ కిషోర్ గారు, చెప్పండి. 22/12/87 సాయంత్రం 87 సార్, సాయంత్రం 4:15 గుంటూరులో అండి. మాట్లాడండి గురువు గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఏ వృత్తిలో సెటిల్ అవ్వలేదు సార్, దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాను సార్. ఇక్కడ మీకు దశమాధిపతి అయినటువంటి వాడు శని అష్టమంలో ఉన్నాడు సార్. అష్టమంలో శని ఉన్నప్పుడు అది దీర్ఘాయువుని ఇస్తుందే తప్ప అందులో కూడా మీ జాతకంలో విద్యాస్థానం, మీరు చదువుకున్న చదువు ఉపయోగపడదు. ఎందుకంటే ఆయన కూడా అష్టమంలో ఉన్నాడు శనితో కూడా కలిసి. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోరు, కుటుంబ సభ్యులు తప్ప. ఆఖరికి వివాహం అయితే కూడా మీరు ఇలాగే ఉంటే మీ సంతానం కూడా, ఎందుకంటే సంతానాధిపతి బుధుడు, కుటుంబాధిపతి అయినటువంటి బుధుడు కూడా అష్టమంలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ మీ జాతకంలో గురువు చాలా అద్భుతంగా ఉన్నాడు, అయినా కూడా రాహుతో ఉన్నాడు. కాబట్టి సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నదనమాట. ముందు ఈ కాలసర్పదోషానికి పూజ చేయించుకోండి. గురువు అనుగ్రహం, దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తి అనుగ్రహం వలన తప్పకుండా మీకు వచ్చే జూలై నుంచి ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా అసలు మనసు పోదు, ఏది చేసినా నష్టం వచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి అలా అని చెప్పి ఏం చేయకుండా ఉండేదానికి లేదు, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ జాతకంలో బాగుండాల్సినటువంటి టైం ఎప్పుడంటే, బాగుండే టైం ఎప్పుడంటే వచ్చే జూలై 20 నుంచి బాగుంది. ఈలోపు రాహుకేతువులు పూజ చేయించుకుంటే ఆ రాహుకేతువుల యొక్క దోషం తగ్గి మీకు ఒక పనిలో ముందుకు వెళ్ళేదానికి, మీరు చేసే పని రాణించేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. 18/5 మరొకసారి చెప్పండి. 18/5 మీరు చెప్పిన మాటలు అసలు వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 18/5/79 79 టైం చెప్పండి. మధ్యాహ్నం 12:30కి విజయవాడ. మధ్యాహ్నం 12:30 విజయవాడ. మాట్లాడండి గురుగారితో. చెప్పండి సార్. సంతానం కోసం అండి, సంతానం లేదు. పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు సార్ మీ జాతకంలో, కానీ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి గురు మహాదశ జరుగుతున్నది. కాబట్టి రేపు అక్టోబర్ 2 తర్వాత గురువులో కుజుడు వస్తాడు. ఈ కుజుడు భాగ్యరాశిలో ఉన్నాడు. అందులో కూడా ఈ జాతకంలో అష్టమాధిపతి కూడా గురువే అవటం, పంచమాధిపతి గురువు అవటం వలన ఈ అష్టమ పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఒకసారి డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి, తప్పకుండా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఈ అక్టోబర్ తర్వాత నుంచి ఈ దశ మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది 2017 సెప్టెంబర్ లోపుగా. కాబట్టి ఈ టైం పోయిందంటే సంతానం కష్టం అవుతుంది, మళ్ళీ టెస్ట్ ట్యూబ్యూబుల్ అని అదని ఇదని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి న్యాచురల్గా పుట్టేదానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది మాత్రమే. కాబట్టి మెడిసిన్స్ వాడటం తప్పేం లేదు. అలాగే రావి చెట్టు యొక్క రావి కాయల్ని చక్కగా ఎండించి పౌడర్ చేసి పాలల్లో వితౌట్ షుగర్ అండ్ బెల్లం ఏది వేసుకోవద్దు, చక్కెర బెల్లం, ఆ పాలలో ఒక గ్లాస్ 100 ml గ్లాసులో 1 టీ స్పూన్ ఈ రావి కాయల యొక్క పౌడర్ని కలుపుకొని ఉదయం సాయంత్రం తాగటం ద్వారా ఆడవాళ్ళకైతే ఎగ్స్ ప్రాబ్లం ఉంటే ఆ ఎగ్స్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్న ఎగ్స్ ఎక్కువగా వచ్చేదానికి, అలాగే మగవాళ్ళలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా వాటిలో డెడ్ సెల్స్ ఉన్నట్టు ఇవన్నీ ఉంటే అవి మంచిగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రావి చెట్టులో రావి కాయల యొక్క విశిష్టమైనటువంటి ఔషధ మూలికలు రావి చెట్లో ఉన్నాయి. కాబట్టి అది ప్రయత్నం చేస్తూ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. అలాగే గురువు ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కామధేను అంటే ఆవుకి మనం ఆహారం అందించడం ద్వారా, బెల్లం అది పెట్టడం, ప్రదక్షిణ చేయటం లాంటివి చేయటం ద్వారా తప్పకుండా భగవంతుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. మరొక కాల్ ఉన్నారండి, నాగసింధు గారు కర్నూలు నుంచి. హలో నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే అండి. మా చెప్పండి. పాప హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/10/1993. టైం చెప్పండి.
93. దయచేసి మీరు టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా నాతోనే మాట్లాడండి. టైం చెప్పండి. 9:45 ఉదయం. ఏ ఊర్లో పుట్టారు? ఉదయం 9:45 అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఇక్కడ అమ్మ మీ పాప లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, అశ్విని నక్షత్రం 1వ పాదం. లగ్నంలో రాహు నీచ స్థితిలో ఉన్నాడు. విద్యాస్థానంలో శని చాలా చక్కగా ఉన్నాడు. విద్యాస్థానంలో శని అయితే వక్రతత్వం చెంది ఉన్నాడు. అందులో కూడా అప్పుడే వచ్చున్నాడు ఆయన. వక్రించి ఉన్నటువంటి గ్రహం వెనక్కి తిరిగి చూస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి 4వ స్థానంలో ఉన్నటువంటి ఫలితం చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేదానికి లేదా అది చదివినా ఉపయోగకరమైనటువంటి ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ పాప జాతకంలో ప్లస్ ఏంటంటే శుక్రుడు దశమంలో ఉండి ఆ శనిని చూస్తూ ఉంటాడు. కాబట్టి అది కొంత మేలు చేకూరేదానికి అవకాశం ఉంది. కానీ అష్టమ శని ప్రభావం వలన ఇప్పుడు కొంత ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. అది జనవరితో అయిపోతుంది. కాబట్టి ఈ జాతకంలో శుక్ర మహాదశ జరుగుతుంది. అందులో కూడా బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్య ఉన్నట్లయితే తప్పకుండా ఆమెకి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. అది మీ ఇష్టదైవం ఎవరినైనా సరే ఆరాధన చేయటం మంచిది. మరొక కాల్ రండి. ఆనంద్ కుమార్ గారు కాకినాడ నుంచి. నమస్తే అండి ఆనంద్ కుమార్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ మే 17, చెప్పండి. 1959. 59. టైమ్ ఆఫ్ బర్త్ తెల్లవారితే 2:30. తెల్లవారుజామున 2:30 అవునండి. ఎక్కడి నుంచి ఫోన్? ఏ ఊరు నుంచి అండి? రామచంద్రపురం అండి, కాకినాడ. చెప్పండి సార్. ఏం లేదండి, ప్రస్తుతం ఏ పని ముందుకు వచ్చినా కొంచెం అంతే వెనక ముందు అవుతుంది. నా కరెంట్ పొజిషన్ చెప్పాలి. ఇంకా రాహు దశ జరుగుతుందండి మీకు. రాహు సప్తమంలో ఉన్నాడు. ఎవరితో అన్న చేరి చేసినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. అందులో కూడా చంద్రుడు ఉన్నందువలన అంతర్దశ చంద్రుడు 6వ ఇంట్లో ఉండటం మీకు అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కానీ జాతకంలో కుజదోషం ఉన్నది. ఇక్కడ రాహు యొక్క మహాదశ జరుగుతున్నది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరండి. దాని ద్వారానే మీకు మంచి ఫలితం ఉండేదానికి అవకాశం. ఎందుకంటే గురువు మీ జాతకంలో లగ్న దశమాధిపతి అయి చక్కగా భాగ్యరాశిలో ఉన్నాడు. కాబట్టి మీకు గురువు మేలు చేస్తాడు. కాబట్టి గురువు అంటాం ఆయన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఇక్కడ కుజుడు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిదేవత అయితే సర్పకారకుడైనటువంటి రాహువు కూడా సర్పకారకత్వం ఆయనకు ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఆయన్ని తప్పకుండా అనుగ్రహం కోరండి, ఆయన్ని దర్శించండి. తప్పకుండా మీకు వచ్చే మార్చి నుంచి బాగుండేదానికి అవకాశం ఉంటుంది. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి. మా బాబుని తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1వ తారీఖు అక్టోబర్ నెల 1995 అండి. టైం చెప్పండి. పొద్దున పూట 5:35 హైదరాబాద్లో. మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. మా బాబు విదేశాల్లో చదవటానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆయన అది ఎట్లా ఉంటుంది కనుక్కుందామని. ఇక్కడ అమ్మ మీ బాబు లగ్నం అద్భుతమైనటువంటి లగ్నం. లగ్నంలో కూడా లగ్నాధిపతి ఉండటం రాజయోగ కారకం. అలాగే విద్యాస్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు. ధనుర్రాశి, మూలా నక్షత్రం 2వ పాదం. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంత అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు. జాతకంలో విద్యా సంబంధమైనటువంటి దోషం లేదు. కాకపోతే కుజదోషం ఉన్నది. కుజుడు 2వ ఇంట్లో రాహుతో కూడా ఉండటం కొంత ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుజదోష పరిహారం చేయించుకోమని చెప్పండి. తప్పకుండా అతను బయటికి వెళ్ళి చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, చాలా మంది విష్ణు సహస్రనామాలు చదవలేని వారు వినటం జరుగుతుంది. అవును, అటువంటి వారికి మంచి ఫలితమే ఉంటుందమ్మా. ఎందుకంటే శ్రవణం, కీర్తనం అంటాం కదా, తప్పడా మనం వినటం, పాడటం, చదవటం ఇలాంటివన్నీ కూడా భక్తిలో నవవిధమైనటువంటి భక్తిలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఆత్మ అర్పణం అనేటువంటిది అల్టిమేట్గా ఉంటుంది. ఈ ఆత్మ అర్పణం అనేటువంటిది అందరూ అంత స్థాయికి రారు అక్కడికి. కాబట్టి వినటం ద్వారా కూడా శబ్ద తరంగాలు, ఇప్పుడు మనం చదవటం వలన కూడా మన శబ్దాన్ని చెవులు గ్రహించి మెదడుకు చేరవేస్తాయి. అలాగే ఏదైతే విష్ణు సహస్రనామం ఉన్నదో ఎందుకు చదవమని చెప్తామంటే ఆ అక్షరాల యొక్క శబ్దాలు పలకటం వలన శరీర ఆరోగ్యంతో పాటుగా మనకున్నటువంటి కండరాలన్నీ కదులుతాయి. దానివలన మంచి వ్యాయామం అవుతుంది మెదడుకి. దానివల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల విష్ణు సహస్రనామం అనేది చదివే ప్రయత్నం చేయటమే మంచిది. అయితే ఫస్ట్ వినటం ద్వారా దాన్ని ఈజీగా చదువుకోవచ్చు. కాబట్టి విన్నా కూడా మంచి ఫలితం దొరుకుతుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి.
నమస్తే అండి, బాలాజీ గారు రాజమండ్రి నుంచి. హలో నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27వ తారీఖు అండి, చెప్పండి. 9వ నెల 99 అండి. 99. అవునండి. టైం చెప్పండి. 17:20 అండి. ఏ ఊర్లో పుట్టారు? తాడేపల్లి అండి. మాట్లాడండి గురువు గారితో. గురుగారు నమస్తే అండి. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. ముహూర్తం పెట్టించుకొని మరీ కన్నారా మీ వాళ్ళు, లేకపోతే బై న్యాచురల్ బర్త్? అవునండి. ముహూర్తం పెట్టించి మరీ కన్నారా? అంటే ఆపరేషన్ చేసి తీస్తారు కదా అప్పట్లో కూడా, అలాంటిదా లేకపోతే ఏంటిది ఇది ఈ జాతకం? అంటే ముందు 2 పుట్టారండి. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ 3వ నేను వచ్చానండి. ఇక్కడ జన్మ జాతకంలో మీ జాతకం, ఈ జాతకం మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము ఇవన్నీ ప్రకారం అన్ని 9లో వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి టైంతో సహా మొత్తం టోటల్ కూడా అన్ని 9లో వస్తాయి. అందుకు అడుగుతున్నాను అనమాట. అలా బై న్యాచురల్గా పుడితే బై గాడ్ గ్రేస్ అది మంచి అనుగ్రహం ఉంటుంది. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 27 అన్నా 1999 అన్నా అన్ని 9లే. అక్కడ ఒక 1999 అనేది మళ్ళీ 7:20 అన్నావు ఉదయం, మళ్ళీ ఆ 2 టోటల్ చేస్తే కూడా 7, 2 మళ్ళీ 9 అవుతుంది. అందుకనే అడుగుతున్నాను. బై న్యాచురల్గా అయితే బై గాడ్ గ్రేస్ మంచి ఇదే. ఇక్కడ జాతకంలో ఉన్నటువంటి దీని ప్రకారం మంచి జాతకమే. కాకపోతే అష్టమ శని, అష్టమ గురువు, అష్టమ చంద్రుడు జన్మ జాతకంలో ఉన్నారు. ప్రస్తుతం కూడా అష్టమ శని జరుగుతుంది గోచార రీత్యా. కాబట్టి ఈ జన్మ జాతకంలో ఈ అష్టమ శని దోష ప్రభావం ఎక్కువగా ఉన్నది. కాబట్టి శనిని ఆరాధన చేసుకోవటం లేదా హనుమంతుడిని ఆరాధన చేయటం ఈ జాతకానికి మంచిదమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/4/69 అండి. 3/4/69. అవునండి. మధ్యాహ్నం 1:02 మధ్యలో మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సార్. శత్రు బాధ ఎక్కువ ఉన్నది, ఎప్పుడు జరుగుతుంది? ఏం అడుగుతున్నారు? శత్రు బాధ ఎక్కువగా ఉంది ఇక్కడ సార్. జన్మ జాతకాల్లో ఉన్నటువంటి కర్మను అనుభవించవలసిందే సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ శత్రు బాధల కోసం మేము పూజలు చేస్తాం ఆయన ఏం చేయనండి దయచేసి. అందులో ఉన్నది మాత్రమే చెప్తాను. గురువు అనేటువంటి ఒక అర్థం అనేది భగవంతుడు ఈ లోకంలో గురువు అనిపించుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు నన్ను కూడా ఏమి గురువు గారు అని చెప్తుంది. మామూలుగా నాగరాజు గారు అనలేక గురువు అంటుంది. నేను ఎక్కడ కూడా గురువు గారు అని ఎప్పుడు ఎవరికి చెప్పను కూడా. కనీసం కింద వేసేటప్పుడు కూడా ప్రముఖ జ్యోతిష్యులనే వేస్తారు కానీ గురువు గారు అని వేయరు వీళ్ళు. వేస్తా అన్నా కూడా వద్దని చెప్తాను నేను. ఇక్కడే కదా ఎక్కడైనా కూడా. కాబట్టి గురువు అనేటువంటి పదం ఒక కృష్ణుడికి మాత్రం తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికి అది అర్హత కలగదు. ఎందుకంటే సమస్త శాస్త్రాల మీద పట్టున్నటువంటి వాడికి మాత్రమే గురువు అనేటువంటి ఇదైతే ఇంకెవరిని గురువు అని పిలవకూడదు నిజంగా చెప్పాలంటే. సమస్త శాస్త్రాల మీద ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ అన్నింటి మీద కూడా సమస్త శాస్త్రాన్ని ఒక కృష్ణుడికి మాత్రమే అది ఉంది. ఎందుకంటే ఆయన వెపన్ టెక్నాలజీ వీటన్నిటితో కూడా కలుపుకొని ఆయన అన్నిటికీ నాలెడ్జ్ ఉందన్నమాట, వేదాల గురించి అన్నిటి గురించి. కానీ ఈ రోజున ఒక చిన్న యోగా నేర్పిస్తే యోగా గురువు అంటారు, ఇంకొక ప్రాణాయామం నేర్పిస్తే ప్రాణాయామం గురువు అంటారు. కాబట్టి గురువు అనేటువంటి పదం ఏంటంటే నేర్పించటం, గురి చూపించటం అనే అర్థమే తప్ప సమస్త శాస్త్రాల మీద పట్టున్నటువంటి వాడిని గురువు అనేటువంటి దానికంటే ఒక కృష్ణుడిని అనాలి. నాలాంటి వాడినో లేకపోతే చిన్న ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని ఆఖరికి ఒక సబ్జెక్ట్ చెప్పాను కూడా గురువు అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ ఏరియా వరకే ఆయనకి పరిమితం ఉంటుంది. కాబట్టి శత్రుబాధ అనేటువంటిది తగ్గటం అనేది ఒకటి ఏంటంటే సార్, నిక్కచ్చిగా మాట్లాడే నాలాంటి వాడికి శత్రుబాధ ఉంటుంది. ఎందుకు? మా వెంకట్ అన్నాడు గురుగారు నిదానం అని. నేను నిదానంగానే చెప్తున్నాను. బట్ భగవంతుడు ఇచ్చినటువంటి బేసికల్ వాయిస్ ఉంటుంది చూసారా, దానివల్ల కూడా మంచి చెప్పినా ఎదుటి వాడికి చెడైపోతుంది. కాబట్టి ఎవడి పద్ధతిలో వాడు పోతూ ఉన్నా కూడా బయట వాళ్ళు రాళ్ళు వేస్తుంటారు. అలాంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహం తన స్వభావాన్ని మార్చుకుందనుకోండి, పిల్లి కూడా దాని మీద యుద్ధానికి వస్తుంది. అది బాగా గాండ్రించడం మొదలుపెట్టింది అనుకోండి, అనకూడదు, పారిపోద్ది పోసేసుకొని. కాబట్టి మన స్వభావాన్ని ఎవరి కోసం మార్చుకోకూడదు. స్వభావాన్ని మార్చుకుంటే లోకం రాళ్లతో కొట్టి నిర్జీవుణ్ణి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ మంచి చేయాల్సి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేశాన్ని అవతల వాళ్ళ వైపుకి మలచకుండా ఆ పని మీద కానీ మలిచినట్లయితే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి, తప్పకుండా శత్రుబాధ తగ్గుతుంది. అలాగే ప్రతి సాయంత్రం వేళ నవగ్రహ
ప్రదక్షిణ చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటారు గురు? ఎప్పుడు కూడా మన దీపాలు పెట్టడం చాలా మంచిది. దీపం అనేటువంటి పరబ్రహ్మ స్వరూపం చీకటిలో దీపాన్ని అంటే వెలుతురిని ఇస్తుంది కాబట్టి దాన్ని చేయటం వలన సమస్తమైనటువంటి, ఎందుకంటే సాయంత్ర వేళలో దీపం పెట్టడం వలన ప్రదోషకాల సమయంలో ఈశ్వరుడు ఈ భూమండలాన్ని తిరుగుతాడని ఒక మన వాళ్ళ యొక్క విశ్వాసం. అప్పుడు చేయటం వలన నేరుగా భగవంతునికి చేరుతుంది. దానివలన నవగ్రహాలే కాదు అన్నీ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎవరైనా సరే పర్సనల్గా కలవాలనుకున్నటువంటి వాళ్ళు, రావాలనుకున్నటువంటి వాళ్ళు నెల్లూరులో రేపు ఎల్లుండు సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 నెల్లూరులో ఉంటాను. ఎవరికైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాల్సి వస్తే మీ ఫీజు మాత్రం నేను తీసుకుంటాను. అది చేయాలి ఇది చేయాలి నాకు అంతే ఉండని మాత్రం నేను ఎప్పుడు ఎవరిని అడగను కూడా. అసలు నా సిస్టంలోనే లేదు. ఏదన్నా ఉంటే రెమెడీ ఇంట్లో చేసుకునే మాదిరిగా భగవంతుని యొక్క ఆశీర్వాద బలం తప్ప నాలాంటి వాడు చేసే పూజల వలన మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు వండుకుంటే మీరు మాత్రమే తింటారు, నేను వండితే నేను తింటాను, ఆ వాసన మాత్రమే మీరు చూస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాల్సి వస్తే నేరుగా వచ్చి మీరు కలిసి, ఇక్కడ కాదు నెల్లూరులో, ఇక్కడ హైదరాబాద్లో అసలు కలవడానికి టైం ఉండదు. నెల్లూరు వస్తున్నాను కాబట్టి నెల్లూరు వాస్తవ్యులుగా నా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా కలవాలనుకుంటే 1-2 తారీఖులు రేపు ఎల్లుండు అక్కడ నెల్లూరులో ఉంటాను. మీరు నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి మీరు నా ఫీజు నచ్చితే, అది కూడా మిమ్మల్ని రమ్మని మనం మాత్రం చెప్పండి, నా ఫీజు నచ్చి మీరు వస్తానంటే అది కూడా బలవంతం ఏం లేదు, మీరు వచ్చి చెప్పించుకోవచ్చు. కాలర్స్ అందరికీ